బ్రహ్మముడి ఏమండి షో నా కర్మ. ఏమండి లేవండి. ఏంటే అబ్బా లేవండి. అసలు మీకు నిద్ర ఎలా వస్తుందండి? లేవండి. నిమ్మే అర్ధరాత్రి నిద్ర లేపి నిద్రలా పడుతుందంటావేంటే? ఏమండి అసలు మీకు అర్థమయ్యేలా చెప్పే లోపు నా ఆయుష్ తీరిపోతుంది. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ముందు మీరు లేవండి. ఇదేంటి తాడు తీసుకొచ్చావు? కొంప తీసి ఊరిపోసుకుంటావా ఏంటి? అబ్బా నేనెందుకు ఊరిపోసుకోవాలి? మీ మెడకే నేను ఊరిపోస్తాను. మిమ్మల్ని అంత తేలిగ్గా నేను వదిలేసి వెళ్ళను గాని దీంతో ఊరిపోసుకునేది ఎవరో తెలుసా? మన కీర్తన. కీర్తన ఏంటి నువ్వనేది? నిజమేనండి. కీర్తన్ని ఊరిపోసుకునేట్టు చేయబోతున్నావు. నిర్మలా నిద్ర మత్తులో ఏదో కలవరిస్తున్నట్టున్నావు. వెళ్ళి మొహం కడుక్కొని మంచినీళ్ళు దాగిరా. నాకే మత్తు లేదు. నేను మెలకుగానే ఉన్నాను. మెలకువలో మాట్లాడే మాటలేనా ఇవి? అయినా కీర్తన ఎందుకు వేసుకుంటుందే? వేసుకునేటట్టు నేను చేయబోతున్నాను. నిర్మలా ఇది ఆటలు కాదు. కీర్తన విషయంలో ఇలాంటి ఆటలు మంచిది కాదు. ఆటలాడటం లేదండి. ప్లాన్, మాస్టర్ ప్లాన్. ఏమిటో ఆ ప్లాను? కీర్తన ఉరిపోసుకుని చచ్చిపోయిందనుకోండి, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? జరుగుతుందేంటి? కావ్య కీర్తన్ని చంపేసిందని మనం దాన్ని ఇంట్లోంచి బయటకు గెట్టేస్తాం. కీర్తన చావుకి కావ్య కారణమని ఎలా నమ్మిస్తావే? మనం కావ్య కీర్తని చంపిందని చెప్తామండి. ఎవరితో చెప్తాం? పోలీసు వాళ్ళతో, కోర్టులో, లాయర్తో. మతి లేకుండా మాట్లాడుకో. మనం అలా చెప్తుంటే ఆనందరావు అలా చూస్తూ ఊరుకుంటాడా? మనకు ఉన్న నీడ కూడా పోతుందే. ఇక్కడే మీకు నాకు తేడా వచ్చేది. చూడండి, కీర్తన చనిపోయిందంటే ఆనందరావు కథ అంతే సంగతులు. కూతురు చచ్చిపోయిందన్న దిగులతో వాడు జీవోత్సవంలా మారిపోతాడు. ఈ ఇంట్లోంచి బయటకు రాకుండా వాడు అలాగే పడుంటాడు. కానీ కావ్య మాత్రం కాస్త ఓవర్గా చేస్తుంది. మనం గోడ కట్టినట్టు అబద్ధం చెప్పామంటే అది కూడా మనల్ని ఏమీ చేయలేదు. పైపెచ్చు దాన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారండి. కానీ నాకెందుకో భయంగా ఉంది. నాకు మొగుడుగా ఎలా వచ్చారండి మీరు? భయపడితే ఏం జరగదండి. కావ్య గాని చచ్చిపోయిందనుకోండి, ఈ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు ఇదంతా మనదే అయిపోతుంది. మనదే రాజ్యం అండి. నిమ్మి, ఒకవేళ ఆనందరావు బాధతో కూర్చోకుండా కోపంతో మన మీదకి వస్తే? రానివ్వండి. కొత్త పెళ్ళ మోజులో పడి దాంతో చేతులు కలిపి కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్నాడని మనమందరికీ చెప్తాం. చూడండి, ఈ కాలంలో లైఫ్ లో రిస్క్ తీసుకుంటేనే పైకి రాగలవండి. లేకపోతే వాళ్ళు పడేసే ఎంగిలి మితుకులు తిని వాళ్ళు చీకొడితే భరించి సిగ్గు శరం లేకుండా పడుండాలి. నువ్వు చెప్పిందంతా అర్థమవుతుంది. కానీ ఇంకా ఏమిటండి కానీలు? నిమ్మి, ఎన్నన్నా చెప్పు, నాకు కాస్త భయంగా ఉందే. అయ్యో భగవంతుడా, మీరు మరీ ఇంత ఎత్తు పెరిగారు గాని ధైర్యం పెరగలేదండి. మీకంత భయంగా ఉంటే ముసుగు దాన్ని పడుకోండి. నా పని నేను చూసుకుంటాను. నా కర్మ.